అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం అనేది తీసుకొచ్చింది కదండీ. సో, దీనికి సంబంధించి గాను మనకి నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క నిధులన్నీ కూడా ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందండి. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. అసలు ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు, సో ఈ యొక్క డబ్బులు ఎప్పుడు ఇస్తారు ప్రతీది కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మనకి ఈ యొక్క రైతులకు ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది కదండీ. రైతు భరోసా పథకం సంబంధించి గాను. అయితే ఈ యొక్క రైతు భరోసా సంబంధించి నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 12,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకి ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు వస్తాయని చెప్పేసి అంటుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అది ఎలాగంటే ఎవరైతే సాగు భూమి చేసేవారు ఎవరైతే ఉంటారో, అంటే పంట అనేది ఎవరైతే ఉంటుందో వారికి మాత్రమే వస్తుందన్నమాట. కాకపోతే పంట వేసినా వేయకపోయినా కానీ వస్తుంది. కాకపోతే సాగు భూమి అయితే కలిగి ఉండాలి. అంటే మనకి రాళ్ళు రప్పలు గుట్టలు కాకుండా ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఉంటాయన్నమాట. అంటే పంట పండిస్తే ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అనేవి వస్తాయని చెప్పేసి అంటుంది. సో, గత ప్రభుత్వంలో మనకి రైతు బంధు కింద, ఈ యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకం అనేది తీసుకొచ్చిందండి. సో, దీనికి సంబంధించి గాను మనకి తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క నిధులు మనకి జనవరి 26వ తేదీ నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. ఆ రోజు నుంచి మనకి ప్రతి అర్హులైన ప్రతి రైతుల ఖాతాలో కూడా నిధులు అనేవి అయితే జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. ఇది ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి. అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.